వారణాసికి దగ్గరలో ఒక చిన్న గ్రామంలో గంగా నది ఒడ్డున చాలా పాత హవేలీ ఉంది. అందరూ దానిని కాలమహల్ అంటారు. సంవత్సరాల క్రితం ఒక చంద్రగ్రహణం సమయంలో అక్కడి రాజు కుటుంబమంతా అచానకంగా కనిపించకుండా పోయారు. అప్పటి నుండి ఆ ఇంటిని గ్రామవాళ్ళు శాపగ్రస్తం అని అంటారు. రాత్రి అయ్యాక ఎవరూ ఆ ఇంటికి వెళ్లరు. ఒకరోజు ఆకాష్ అనే యువకుడు ట్రావెల్ లాగర్ దెయ్యాల గురించి వీడియోలు తీయడమే తన పని. అతను కాలమహల్లో రాత్రంతా ఉండాలని డిసైడ్ చేశాడు. మొదట్లో అన్నీ బాగానే అనిపించాయి, కానీ అర్ధరాత్రి తర్వాత విచిత్రాలు మొదలయ్యాయి. హవేలీ లోపల నుంచి సంస్కృత శబ్దాలు వీపించాయి. దీపాలు తనంతట తానే వెలిగిపోయాయి. ఒక పాత ఫోటో నుంచి రక్తం కారుతున్నట్టు కనిపించింది. ఆకాష్ ఇవన్నీ ఫేక్ అనుకున్నాడు. కానీ అద్దంలో తన ముఖాన్ని చూసినప్పుడు అతను కనులు గిమ్మినట్లు కనిపించింది. కానీ అతను అలా చేయలేదు. అతను ముందుకు వెళ్లి ఓ తలుపు తీయగా లోపల గోడలపై ఎర్ర చేయిముద్రలు కనిపించాయి. ఆ గదిలో ఒక సింహాసనం ఉంది. అందులో పాతరాణి ఆత్మ కూర్చుంది. ఆమెకు కళ్ళు లేవు, నోరు కదులుతుంది, ఏదో భయంకరమైన మంత్రాలు చెబుతోంది. ఆకాష్ బయటికి పరిగెత్తేందుకు ప్రయత్నించాడు, కానీ తలుపులు మాయమయ్యాయి. హవేలీ అంతా మేజీ గందరగోళంలా మారింది. గోడలు దగ్గర వస్తున్నాయి, కానీ అతని కెమెరా మాత్రం అన్నీ రికార్డ్ చేస్తోంది. రెండవ రోజు ఉదయం పోలీసులకు గేటు దగ్గర అతని బ్యాగ్ మాత్రమే కనిపించింది. హవేలీ లోపల ఆకాష్ కనిపించలేదు. కానీ అతని ఫైనల్ వీడియో మాత్రం రాత్రి 3:33 ఆమెకి యూట్యూబ్లో అప్లోడ్ అయింది. ఆ వీడియోలో అతను నెమ్మదిగా